మన ప్రిలిమినరీగా ఇప్పుడు వీళ్ళందరూ ఈ యొక్క ల్యాప్టాప్ని కానీ లేకపోతే సెల్ ఫోన్స్ కానీ చెక్ చేస్తే మొత్తం 19 బ్యాంక్ అకౌంట్స్ ప్రిలిమినరీగా మనకి ట్రేస్ అయినాయి. ఆ బ్యాంక్స్కి సంబంధించి ఎవరెవరు బ్యాంక్ హోల్డర్స్ ఎవరెవరు ఆడుతున్నారు ఫండర్స్ ఎవరు వెరిఫై చేస్తారు. అలాగే మెయిన్ బ్యాంక్ హోల్డర్ ఎవరైతే రెసిపియెంట్ బ్యాంక్ హోల్డర్ ఉంటారో ఎవరైతే బెట్టింగ్ ఆర్గనైజ్ చేస్తున్నారో ఆ బెట్టింగ్ ఆర్గనైజ్ చేసిన బ్యాంక్ అకౌంట్ కూడా వెరిఫై చేసి ఎన్ని ట్రాన్సాక్షన్స్ నిన్న జరిగినాయని చూస్తాం. ప్రిలిమినరీగా మనం వెరిఫై చేసిన దాని ప్రకారం ల్యాప్టాప్లో కానీ ఈ సెల్ ఫోన్లో కానీ వెరిఫై చేస్తే మొత్తం టోటల్గా 125 డిపాజిట్స్ నిన్న వచ్చినాయి. అలాగే విత్డ్రాల్స్ అంటే వీళ్ళ దగ్గర నుంచి ఒక 9 విత్డ్రాల్స్ ఈ ఫోన్స్ నుంచి వెళ్ళి అలాగే ఇంకా టోటల్ పర్సన్స్ వెరిఫై చేస్తున్నాం. ఎంతమంది దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వెరిఫై చేస్తున్నాం. ఈ యొక్క అప్లికేషన్ కాకుండా మిగతా అప్లికేషన్స్ ఏమన్నా ఉన్నాయో కూడా ఈ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి ఈ యొక్క ల్యాప్టాప్స్ని అన్నీ కూడా పంపిస్తాం. ఈ డేటా అంతా రిట్రీవ్ చేస్తాం ల్యాప్టాప్స్. ప్రస్తుతానికి దీనికి మనకి తెలుసున్న ఈ నలుగురిని ఎవరైతే నియమించుకున్నారో వాళ్ళు ప్రిలిమినరీగా వాళ్ళ అడిగితే మహేష్ వర్మ భీమవరం అని చెప్తున్నారు. మహేష్ వర్మ అనేది వెరిఫై చేస్తున్నాం. అతను ఎవరో ఎక్కడ ఉంటాడు అనేది మన భీమవరం అని చెప్తున్నారు. ఏదో సెటిల్ అయిపోయారు. వీళ్ళు కూడా రీసెంట్గా రిక్రూట్ చేసుకుంటారు. మరి వీళ్ళందరూ కూడా బీకాము పాలిటెక్నిక్ 10th క్లాస్ పాస్ అయ్యింది. ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళందరినీ కూడా ఈ బ్యాంకుల ద్వారా కానీ టెక్నికల్ అనాలిసిస్ సిడిఆర్ ద్వారా ఈ ల్యాప్టాప్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ద్వారా మిగతా వ్యక్తులు ఎవరెవరు పంటస్ ఎవరు అలాగే దీనిపైన ఇంకా చైన్ లింక్ ఏమన్నా వెరిఫై చేసి వాళ్ళు కూడా దీంట్లో అరెస్ట్ చేస్తారు. సార్ ఊరికి ఇనీషియల్గా ఒక 1000 రూపాయలు 500 వరకు ఆడుతున్నారు. దానికి గ్రాడ్యువల్గా బానిసలు అయిపోయి ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకెళ్ళిపోవడం లేదా ఇంట్లో ఉన్న బంగారం అమ్మేయడం ఇలాంటివి చేస్తారు. బెట్టింగ్ యువత అందరూ కూడా దూరంగా ఉండమని పోలీసు వారి నుంచి ముందే ఒక ఎక్కీలో చేస్తాం. అలాగే తల్లిదండ్రులు ఇమీడియట్గా బెట్టింగ్ ఆడుతున్నారంటే ఇమీడియట్గా మందలించడం లేకపోతే ఇమీడియట్గా కేర్ తీసుకుంటాం కౌన్సిలింగ్లో తీసుకెళ్ళాలి. లేదా కనీసం లోకల్గా ఉన్న పోలీసులకు చెప్పిన ఒక కౌన్సిలింగ్ 1 స్టాప్ కౌన్సిలింగ్ సెంటర్స్ లాంటివి మా దగ్గర ఉన్నాయి. ఆ సెంటర్స్ దగ్గర కన్నా మేము తీసుకెళ్తాం. ఒకవేళ దాని పరిధి ఉన్నా లేకపోయినా ఆ కౌన్సిలర్స్ ఉంటారు కాబట్టి ఆ కౌన్సిలర్స్కి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకి ఏదో ఒకటి ప్రత్యామ్నాయంగా అటువైపు మొగ్గు చూపకుండా చేస్తాం. కాబట్టి యువతకి మేము తెలియపరిచేది ఏంటంటే ఎక్కువ మంది యువతే వాడుతున్నారు కాబట్టి వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్ళకండి. అలాగే ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కూడా నష్టపోకండి దయచేసి. రైట్, థ్యాంక్ యూ.